హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పూజ చేసుకున్నాము. సమ్మక్క పున్నం అంటారు. శివరాత్రి ముందు వచ్చే పౌర్ణమిని సమ్మక్క పున్నం అంటారు. ప్రతి ఇయర్ సమ్మక్కకు చేసుకుంటారు. ఒక సంవత్సరం జాతర జరుగుతుంది, ఒక సంవత్సరం జాతర ఉండదు. ఈ సంవత్సరం జాతర లేదు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. మళ్ళీ సమ్మక్క తల్లికి చేసుకునే ముందు మన ఇంట్లో దేవతలన్నీ పూజించుకొని అలంకరణ చేసుకొని దీపం పెట్టుకొని ఇష్టమైన దేవుళ్ళకు కొబ్బరికాయలు మొక్కి కొట్టుకోవాలి. తర్వాత సమ్మక్క తల్లికి కొట్టుకోవాలి. చూడండి ఎలా పూజించుకున్నానో. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కామెంట్ అయితే తప్పనిసరి పెట్టండి. ఎలా చేశానో మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. సమ్మక్క అక్కడంతా పూజించుకున్నాక ఇంట్లో దేవతలను పూజించుకొని పక్కన పెట్టుకున్నాక సమ్మక్క తల్లికి కూడా పూజించుకున్నా. సమ్మక్క ఫోటోని పూజించుకొని కొందరైతే గోడకు పెట్టుకుంటారు, కొందరైతే పీట మీద పెట్టుకుంటారు. సమ్మక్క తల్లిని పూజించుకొని దీపం పెట్టుకొని అగరొత్తులు వెలిగించి సమ్మక్క తల్లికి సారలమ్మ తల్లికి సమానంగా బెల్లం, బంగారం అంటాం మేము. బంగారం అంటే బెల్లం 1/2 కేజీ కానీ చెరిసగం సమానంగా పెట్టాలి. తల్లికి ఒక కొబ్బరికాయ, పిల్లకి ఒక కొబ్బరికాయ అంటారు. పసుపు కుంకుమ అంటే ఇష్టం తల్లికి. అడ్డబొట్లు పెడతారు. 3 పసుపు బొట్లు, 2 కుంకుమ బొట్లు పెడతారు. తల్లి నమిలి నార చెట్టు కింద వెలిసిందంటారు. సమ్మక్క సారలమ్మ చెట్ల కిందనే ఉంటాయి. గుడి అంటూ ఏముండదు. సమ్మక్క తల్లికి భర్త, 2 పిల్లలు. సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు, బిడ్డ పేరు సారలమ్మ, కొడుకు పేరు జంపన్న. మనం జంపన్న వాగులో జాతరకి వెళ్ళినప్పుడు స్నానం చేస్తాం కదండి, ఆయననే జంపన్న. నాకు తెలిసినంత వరకు చెప్పిన, మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది. ఇష్టమైన దేవతలకు మనం ముందు దేవుడి గదిలో కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇష్టమైన దేవతలు అంటే ఎవరైనాకైనా కొట్టుకోవచ్చు, కంపల్సరీ శివునికి అయితే కొట్టాలి. సమ్మక్క తండ్రి శివుడు అంటారు. శివుడికి ఎప్పుడైనా జాతర టైంలో వేములవాడకు వెళ్ళినాకనే సమ్మక్క జాతర దర్శనం చేసుకుంటారు. ఇది ఓకేనా? కామెంట్ చేయండి. శివుని దర్శనం అయినాకనే ఏదైనా శివాజ్ఞ లేదా చీమైనా కుట్టదు అంటారు కదా, అట్లా శివుడి దర్శనం అయినాకనే, శివుడికి ఏదైనా మొక్కుకున్నాకనే మిగతా దేవుళ్ళకు చేసుకుంటాం కదా. ఇంకా సమ్మక్క తల్లి దగ్గర అన్నీ అరేంజ్ చేసుకొని సమానంగా పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అన్నీ చేసుకొని మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా? చూడండి, కొబ్బరికాయ కూడా అడ్డబొట్లు పెట్టాలి పసుపు కుంకుమతోని. ఇప్పుడు సమ్మక్క తల్లికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నా. సమ్మక్క కొట్టినాక సారలమ్మ కొట్టాలి. ఇద్దరికి మొక్కి కొట్టుకున్నాక మేము ఊర్లో అయితే ఎట్లా చేసుకునే వాళ్ళమో తెలుసా అండి? ఇట్లనే చేసుకున్న తర్వాత ఆ డబ్బా అయినా ఆ ప్లేట్ అయినా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ముక్కలు చేసుకొని, చిన్న ముక్కలుగా బెల్లంను మొత్తం కట్ చేసుకొని నెత్తిలో పెట్టుకొని గేటు బయటకు వచ్చి సమ్మక్క సారక్క బంగారం ఉల్లో అనేటోళ్ళం. అంటే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వచ్చి తీసుకునేది. అది మేము చిన్నప్పుడు. ఇప్పుడు అట్లా ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తలేరు. కొంచెం కొంచెం కవర్లలో ఇచ్చి రావడం, ఇంటి పక్కల వాళ్ళకు పేపర్లలో పెట్టి ఇవ్వడం, అవే కదా ఆ రోజులే వేరు. అట్లాంటి రోజులు మళ్ళీ రావేమో. ఇక్కడ కూడా నేను అట్లా చేస్తున్నా, కాకపోతే ఇక్కడ ఎవరు రాలేదు ప్రసాదం తీసుకోవడానికి. తల్లికి, సమ్మక్క తల్లికి సారలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని ఈ సమానంగా ఏదైనా తల్లికి పిల్లకు సమానంగా పెడతారు. ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే సమ్మక్క చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, తెలిసి తెలియక మర్చిపోయిన వాళ్ళకి ఈ వీడియో ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. నా ఛానల్లో కంపల్సరీ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మెమరీ లాగా ఉంటుంది కదండి, పిల్లలు కూడా చూసుకుంటారు. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా? ఏదో నాకు దోచినట్టు చేసుకున్నాను. హారతి ఇచ్చాక కొబ్బరికాయలు కొట్టుకొని హారతి ఇచ్చాక ఇంకా నెత్తి మీద పెట్టుకుంటా అన్నట్టు. నెత్తి మీద పెట్టుకొని తల్లి కోసం అనాలి. బయట ఎవరైనా వచ్చినా రాకున్నా కూడా సమ్మక్క సారక్క పలారముల్లో అనాలి. అట్లా అన్నాను. నేను ఒక్కదాన్నే ఉండి చేసుకున్నా. ఇదివరకు అత్తయ్య ఊర్లో చేసేది, ఇప్పుడు నేను ఇక్కడ చేసుకుంటున్నా. ఊర్లో కూడా చేస్తాం జాతర అప్పుడు, ఇంటికి వెళ్ళి ఊర్లో చేసుకుంటాం. అన్నీ అమ్మవారికి నైవేద్యంగా చూపించి
ఊదు కూడా వేయాలి అమ్మవారికి. అగరొత్తులు వెలిగించాక ఊదు కూడా వేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.